ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మంగళగిరిలో బీసీ గర్జన, బీసీ డిక్లరేషన్ సభ పెడుతున్నారు. 40 సంవత్సరాలు రాజకీయ నాయకుడిగా, 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా బీసీలకి న్యాయం చేయాలని ఆయనకి మనసు రాలేదా, తలంపు రాలేదా? ఎర్రంనాయుడు గారు లాంటి బీసీలను ముఖ్యమంత్రి చేయాలని ఈ చంద్రబాబు నాయుడిని నమ్మిన వాళ్ళు అందరూ పవన్ కళ్యాణ్తో సహా సర్వనాశనం అవుతారు. చిత్తశుద్ధి ఉంటే బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటించు. ఏం మనం 60% ఉన్నాం, అర్హులం కాదా? బీసీలో 3% ఉన్నోళ్ళే అర్హులా? అందుకనే గద్దరాన్ని వీళ్ళందరికీ గుడ్ బై చెప్పి ప్రజాశాంతి పార్టీలో చేరారు. అందుకనే నేను బాబు మోహన్ గారు టీడీపీ మంత్రిగా పనిచేసి ఎమ్మెల్యేగా 3 సార్లు చేసి టీఆర్ఎస్ కి, బీజేపీకి గుడ్ బై చెప్పి ప్రజాశాంతి పార్టీలో చేరారు. చిత్తశుద్ధి ఉన్న ప్రతి ఒక్కరు బీసీలందరూ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం ఏకము కండి. ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. నన్ను విశాఖపట్నం ఎంపీగా గెలిపించండి, లేదా నన్ను బీసీలో ముఖ్యమంత్రిగా చేయండి. అభివృద్ధి అంటే చేసి చూపిస్తా, అప్పులు తీర్చుతా. కదిలి రండి, మోసపోకండి. ఈ దొంగల ముఠా నుంచి బయటికి రండి. చిత్తశుద్ధితో బడుగు బలహీన వర్గాలు ఏకమ కండి. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.